హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ ఈజ్. ఈరోజు మనం మన హ్యాండ్ రైటింగ్ని క్విక్గా చేంజ్ చేసుకోవడానికి ఫాలో అవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్, టిప్స్ షేర్ చేస్తాను. యూజువల్లీ కొంతమందికి హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా ఉంటుంది, అది వాళ్ళకు అలా వచ్చేస్తుంది అనమాట న్యాచురల్గా. అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ కొద్దిమంది ఏం చేస్తారంటే పాపం మంచిగా చదువుతారు, మంచిగా ఎగ్జామ్స్ రాస్తారు, బట్ ఏమవుతుందంటే మార్క్స్ దగ్గరికి వచ్చేసరికి మార్క్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొద్దిగా తక్కువ వస్తాయి. రీజన్ ఏంటి అంటే హ్యాండ్ రైటింగ్. వాళ్ళు హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు, మార్క్స్ తక్కువ వస్తుంటాయి కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఫ్యూ టిప్స్ ఫాలో అయితే కాదు, ఫాలో అవ్వాలి. ఫాలో అవుతే మీ హ్యాండ్ రైటింగ్లో చేంజ్ మీరే చూసుకొని ఆశ్చర్యపోతారు అనమాట. ఓకే, లెట్స్ సీ వాట్ ఆర్ దోస్ థింగ్స్. ఓకే, అవి ఏంటి అన్నవి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రైటింగ్ లెటర్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. మన హ్యాండ్ రైటింగ్ మనం ఏం చేయాలంటే ఒక స్ట్రైట్ లైన్లో రాయాలి. స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక పేపర్ తీసుకున్నాను నేను, ఇప్పుడు ఛానల్ పేరే రాస్తాను. లర్న్ కదా, అంటే ఒక అక్షరం ఇంకో అక్షరం ఎలా ఉన్నాయి, పక్కనే ఉన్నాయా? లెటర్స్ అన్నీ పక్కనే ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే రాస్తాను, లర్న్ అనే రాస్తాను. చూద్దాం. కొద్దిమంది ఇదే చేస్తుంటారు. దీనికి తేడా ఏంటి గమనించారా? ఇక్కడ స్ట్రైట్ లైన్లో రాసాం, ఇక్కడ స్ట్రైట్ లైన్లో రాయలేదు. చాలా చేంజ్ ఉంది కదా. ఎప్పుడైనా సరే మీరు వర్డ్స్ రాస్తున్నప్పుడు ఈ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఓకేనా, ఇది స్ట్రైట్ లైన్లో ఉందా లేదా, లేదు ఇలా రాస్తున్నారా? అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మనం రాసేటప్పుడు అక్షరాలన్నీ పక్కనే ఉండాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టిప్. ఇది ఫాలో అయితే మీరు రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్లో ఆటోమేటిక్గా చేంజ్ వస్తుంది. అండ్ సెకండ్ టిప్ ఏంటో చూద్దాం. ఇమాజిన్ 4 lines in your brain while writing on paper. ఓకేనా? సెకండ్ టిప్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు రాస్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఎస్పెషల్లీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లర్న్ అన్నది రాస్తాను నేను మళ్ళీ కదా. ఈ లర్న్ అన్నది రాసినప్పుడు మనకు అప్పర్ లెటర్స్, లోయర్ లెటర్స్ అన్నవి ఉంటాయి. అప్పర్ లెటర్స్ అన్నీ ఇప్పుడు 4 lines కదా ఇవి, అవునా? 4 lines. ఏ అన్నది మనకు మిడిల్ కేస్లో వస్తుంది, అంటే మిడిల్లో ఉంటుంది. 4 lines తెలుసు కదా, 4 line నోట్స్ అదనమాట. ఇప్పుడు బి లెటర్ తీసుకుంటే అప్పర్ కేస్కి వెళ్తుంది బి. సి మళ్ళీ మిడిల్ కేస్, అండ్ డి అండ్ ఈ, మళ్ళీ ఎఫ్ పైకి వస్తుంది, జీ కిందకు వస్తుంది కదా. అవునా? మీకు అర్థమవుతుందా? ఇలాగా మనం ఎప్పుడైనా సరే రాస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఏదో ఒకటి రాద్దాం. RIGHT రాద్దామా? ఓకే, IGHT. అవునా? రైట్ అన్నది రాసానా? ఇప్పుడు ఇక్కడ మనం 4 lines గీస్తే వచ్చిందా? అంటే ఫస్ట్ రాసేది మనం క్యాపిటల్ లెటర్ లాగా ఉండాలి, అండ్ దెన్ మిడిల్ లెటర్, అండ్ దెన్ లోయర్ కేస్, అప్పర్ కేస్ అంటే పైకి వచ్చే లెటర్స్ 4 linesలో.
ఇలా పైకి వెళ్ళేది, టీ కూడా ఇలా పైకి వెళ్తుంది అనమాట. ఇలా మనం రాస్తున్నప్పుడు ఇలా 4 లైన్స్ ఇమాజిన్ చేసుకొని అప్పర్ కేస్లో వచ్చే లెటర్ ఇది అప్పర్లో రాస్తున్నామా, లోయర్లో వచ్చే లెటర్ ఇది లోయర్లో రాస్తున్నామా, ఈ రూల్ ఫాలో అయితే కూడా మన హ్యాండ్ రైటింగ్ అనేది చాలా బాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ నేను రాస్తాను చూడండి, వితౌట్ 4 లైన్స్, బట్ మనం రాస్తున్నది 4 లైన్స్లోనే అని ఇమాజిన్ చేసుకోవాలి. అవునా, ఇక్కడ ఇలా ఉండకూడదు బేసిక్లీ, చూడండి ఇలాగనమాట. ఇది కూడా నీట్గా రాలేదు, బట్ ఇక్కడ మళ్ళీ రాసి చూపిస్తాను చూడండి. ఈ జీ ఈ ఓకే, ఇలా అన్నమాట. ఎప్పుడైనా సరే మనం రాస్తున్నప్పుడు 4 లైన్స్ అనేవి ఇమాజిన్ చేసుకొని 4 లైన్స్లో వస్తుందా లేదా, ఇలా నీట్గా ఉంటుందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటే మన హ్యాండ్ రైటింగ్లో చేంజ్ అనేది మనం చూడవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది, గివింగ్ స్పేస్ బిట్వీన్ లెటర్స్ అండ్ వర్డ్స్. అంటే ఏంటి, థర్డ్ థింగ్ ఏమంటున్నాను, గివింగ్ స్పేస్ బిట్వీన్ లెటర్స్ అండ్ వర్డ్స్ కదా. అంటే ఏంటంట, మనం రాస్తున్న లెటర్స్ మధ్యలో స్పేస్ ఇవ్వాలంట. లెటర్ అంటే ఏంటి, LETTER అంతేనా. ఇదేనా, లేదు LETTER. ఓకే, ఇది కర్షులో రాశాను, నేను ఇది కంఫర్టబుల్ కాబట్టి ఇలా రాసి చూపిస్తున్నాను. ఓకే, లెటర్స్, లేదు పెన్ PEN. అవునా, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్పేస్ ఇవ్వాలన్నమాట. ఈ అక్షరానికి ఈ అక్షరానికి, ఈ అక్షరానికి ఈ అక్షరానికి గ్యాప్ అనేది ఉండాలి. ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఈ పెన్ అన్నదాన్ని నేను ఇక్కడ ఇంకోలా రాసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏం చేసాం, మనం ఇరికిచ్చేసాం. ఒక దాంట్లో ఒక అక్షరంలో ఇంకొక అక్షరం ఇరికిచ్చేసాం. దీనివల్ల ఏమవుతుంది, మనకు క్లారిటీ అన్నది ఉండదు. హ్యాండ్ రైటింగ్లో ఏం రాస్తున్నాం అన్నది ఇంకొకరికి చదువుతున్నప్పుడు అర్థం కాదు. ఇలా ఉండకూడదు అన్నమాట, ఇలా ఉండాలి. స్పేస్ ఇవ్వాలి, ఈక్వల్గా ఇవ్వాలి. అది కూడా PEN చూడండి, ఇలా రాయకూడదు బేసికలీ. ఇది కూడా తప్పే అవుతుంది. అవునా, పెన్, ఇంకా బుక్. రాసేటప్పుడు క్లారిటీ అనేది మెయింటైన్ చేయాలి. అవతల వాళ్ళకి మనం ఏం రాస్తున్నాం అన్నది అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా స్పేస్ అనేది ఇవ్వాలి. ఇది వన్ థింగ్ అయితే. అండ్ వన్ మోర్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక లైన్ ఇక్కడ రాస్తున్నాం, షీ ఈజ్ వెరీ గుడ్. ఓకే, షీ ఈజ్ వెరీ గుడ్. లేదు, షీ ఈజ్ వెరీ కైండ్. అవునా, ఇక్కడ రాశాను. ఇప్పుడు మీరు గమనించవచ్చు, ఇది ఒక పదం. అవునా, షీ అన్నది ఒక పదం, ఈజ్ అన్నది ఒక పదం, వెరీ అన్నది ఒక పదం, గుడ్ అన్నది ఒక పదం. ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ ఎంత గ్యాప్ ఇచ్చాను, ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ వచ్చాను. ప్రతి ప్లేస్లో ఇక్కడ 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 ఈక్వల్ స్పేస్ మెయింటైన్ చేశాను. వన్ థింగ్ అది. ఇంకొక థింగ్ ఏంటంటే, ఇది ఒక లైన్ అనుకుంటే ఇది ఇంకొక లైన్ మనం రాస్తున్నది పారాగ్రాఫ్లో. ఈ రెంటికి మధ్యలో నేను ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేశాను కదా, ఈక్వల్ స్పేస్ అనేది మెయింటైన్ చేశాను. ఇలా ఈక్వల్ స్పేస్ మెయింటైన్ చేయడం వల్ల కూడా ఒక
ఒక లైన్కి ఇంకో లైన్కి మన హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా కనపడుతుంది అనమాట. ఇది వెంటనే వచ్చేసేదు, బట్ మనం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తే మనకి ఇది ఖచ్చితంగా వస్తుంది. చాలా బాగుంటుంది హ్యాండ్ రైటింగ్ ఇది కానీ ఫాలో అవుతాయి. అండ్ దిస్ ఈజ్ థర్డ్ వే. అండ్ ఫోర్త్ ఏంటంటే స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్ యూజింగ్ పంక్చుయేషన్ మార్క్స్. ఓకేనా, ఏమంటున్నా, స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్. ఎప్పుడైనా సరే మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు దేనితో స్టార్ట్ చేస్తాం? క్యాపిటల్ లెటర్తోనేనా? ఇక్కడ చూడండి, సి క్యాపిటల్ లెటరా, అలాగనమాట. ప్రతి దాంట్లో మనం స్టార్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయడం. అలాగే పంక్చుయేషన్ మార్క్స్ తెలుసా? కమా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, తెలుసు కదా. ఈ పంక్చుయేషన్ మార్క్స్ అన్నవి కూడా మనం నీట్గా ఫాలో అవ్వాలి. రాస్తున్నప్పుడు ఎక్కడ కమా యూస్ చేయాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ యూస్ చేయాలి. అలాగే ఒక సెంటెన్స్ స్టార్ట్ చేస్తున్నామంటే అక్కడ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయడం, ఎండ్ చేస్తున్నామంటే ఫుల్ స్టాప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు రాసి చూపించాను, గుర్తుందిగా. షీ ఈజ్ వెరీ కైండ్ అని రాశాను. అక్కడ ఏం చేశాను? ఇంట్లో ఫుల్ స్టాప్ పెట్టాను. ఇక్కడ ఏం చేశాను? క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేశాను కదా. ఇలా అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ఫోర్త్ పాయింట్. అండ్ ఫిఫ్త్ పాయింట్, ప్రాక్టీస్ ఎవ్రీ డే ఫర్ సమ్ టైమ్ కీపింగ్ దీస్ పాయింట్స్ ఇన్ యువర్ మైండ్. ఇక ఫిఫ్త్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇంతవరకు మనం గుర్తుపెట్టుకున్నాం కదా, ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా పాయింట్స్ అన్నీ. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పాను? రైట్ లెటర్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అని చెప్పాను. అంటే లెటర్స్ అన్నిటినీ స్ట్రైట్ లైన్లో రాస్తున్నామా లేదా, అవునా? ఫస్ట్ స్ట్రైట్ లైన్లో రాస్తున్నామా లేదా అన్నది అది. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవడమే ఫిఫ్త్ పాయింట్ అనమాట. ఫస్ట్ ఏంటి, ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దాం. మనం రాస్తున్న లెటర్స్ అన్నీ ఒక స్ట్రైట్ లైన్లో రాస్తున్నామా లేదా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 4 లైన్స్లో రాస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. ఏ కదా, క్యాపిటల్ ఏ అయితే ఏమవుతుంది? ఇవన్నీ తెలియాలంటే మీరు నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను కదా, అవి చూడాలి. క్యాపిటల్ ఏని ఎలా రాస్తాం 4 లైన్స్లో, స్మాల్ ఏని ఎలా రాస్తాం, అవన్నీ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ బి, క్యాపిటల్ అయితే ఎలా రాస్తాం అండ్ స్మాల్ అయితే ఎలా రాస్తాం, ఇలా కదా. ఈ 4 లైన్స్లో రాస్తున్నట్టు గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్తో బ్యాట్ అని రాశాను అనుకో, BAT, అవునా? అదే టేబుల్, ఇలా గుర్తుపెట్టుకొని రాస్తూ ఉండాలి. 4 లైన్స్లో రాస్తున్నట్టే ఇమాజిన్ చేసుకోవాలి. కానీ ప్రతిసారి మనం 4 లైన్స్ రాయలేము. 4 లైన్స్ గీసి రాయలేము కదా ఏదైనా ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు. కాబట్టి అలా 4 లైన్స్లో రాస్తున్నట్టు ఇమాజిన్ చేసుకొని మనం ఇలాంటి ఎంప్టీ షీట్స్లో ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఒక అక్షరానికి ఇంకొక అక్షరానికి స్పేస్ ఇస్తున్నామా లేదా. ఇందాక బ్యాటే రాశాను నేను, ఓకేనా. స్పేస్ అనేది ఉండాలి, క్లారిటీ మెయింటైన్ చేయాలి. అక్షరానికి మధ్యలో గ్యాప్ ఇస్తూ, బ్యాట్, క్యాప్, కార్, కౌ, ఓకేనా. ఇలా థర్డ్ థింగ్ అది. ఫోర్త్ థింగ్ ఏంటి, ఇక్కడ గమనించారా, నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా ఎలా చేసా, క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేశానా. ఇంకా మిడిల్లో ఎక్కడ ఏం చేశాను, మిడిల్లో ఎక్కడ నేను అనవసరంగా క్యాపిటల్ లెటర్ అనేది యూజ్ చేయలేదు. స్టార్టింగ్లోనే క్యాపిటల్ లెటర్ యూజ్ చేశాను. అది పంక్చుయేషన్ మార్క్స్ అనేవి యూజ్ చేయాలి. ఇక్కడ కమా రాయొచ్చా, కమాస్, ఇంకా లాస్ట్లో ఏం లేదు కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఇలా
క్యాపిటల్ లెటర్స్తోని స్టార్ట్ చేయడం, ఒక సెంటెన్స్ కానీ ఒక వర్డ్ కానీ స్టార్ట్ చేస్తున్నప్పుడు, అలాగే పంక్చుయేషన్ మార్క్స్, ఎక్కడ కమా వాడాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ వాడాలి, ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మన హ్యాండ్ రైటింగ్ చాలా బాగా చేంజ్ అవుతుంది. హోప్ యూ విల్ యూస్ దిస్ వీడియో ఇన్ ప్రాపర్ వే. మీరు మంచిగా యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్.